పటిక ఉగ్ర లింకులపై ఎన్ఐఏ వేట కొనసాగుతోంది. విజయనగరంలో సిరాజ్ సమీర్ ను మూడో రోజు ఎన్ఐఏ అధికారులు పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరిని వేరువేరుగా విచారిస్తున్నారు. సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ చేశారు. గతంలో సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజా సింగ్ కు సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు గుర్తించారు అధికారులు. సిరాజ్ కౌంటర్ ను మెచ్చుకొని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు తేల్చారు. రాజా సింగ్ కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లు గుర్తించారు. 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సంభాషణలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్ చెప్పండి. ప్రధానంగా సిరాజ్ సమీర్ కేసుకు సంబంధించి ఈరోజు 3వ రోజు దర్యాప్తు కొనసాగుతోంది. అటు యాంటీ టెర్రరిస్ట్ తో పాటు ఎన్ఐఏ అధికారులు విజయనగరం పోలీసులు కూడా ఈ దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరిని కూడా వేరే వేరే రూములోంచి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా సిరాజ్కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు కనుక బయటపడినట్టు అనేక కీలక అంశాలు వెళ్లి చూసేటువంటి అవకాశం ఉందని కూడా భావిస్తుంది. మరోవైపు ఈ రాజా సింగ్ సంబంధించినటువంటి సిరాజ్ ఇచ్చినటువంటి కౌంటర్ సంబంధించిన సమాచారం కూడా కొంత ఉందని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిశీలించినట్టయితే ఒక వ్యక్తి దీనికి సంబంధించి సిరాజ్ రెస్పాండ్ అవడంతో పాజిటివ్ గా ఆయన రెస్పాండ్ అయ్యని తెలుస్తుంది. ఆ వ్యక్తి ఎవరు, ఆయన సంబంధించిన వివరాలు ఏంటనేటువంటి కోణంలో కూడా ఈరోజు అన్ని అధికారులు దర్యాప్తు కొనసాగిస్తారు. మొత్తం మీద 3వ రోజు దర్యాప్తులో కూడా ఈ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ప్రధానంగా సారించినటువంటి పరిస్థితి. మరోవైపు ఆయన విద్యా బ్యాక్గ్రౌండ్ సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కూడా ఆయన పరిశీలిస్తారు. ఎక్కడి నుంచి వచ్చి ఎలా చదువుతున్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఉద్యోగార్థమై హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎవరితో పరిచయం ఉంది, వీళ్ళొక్కరు అహీం అనేటువంటి సంవత్సరం ప్రారంభించిన తర్వాత వీళ్ళు ఉన్నటువంటి తగ్గినట్టుంది. కీలకంగా ఎంతమంది వ్యవహరించేవారు అనేటువంటి అంశాలపై కూడా ఈరోజు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తూ మరోవైపు సిరాజ్ కూడా సహకరించే పరిస్థితి నిన్నైతే అసలు సహకరించాలని తెలుస్తుంది. మొత్తం అంటే ప్రశ్నలు సంధించి రాబట్టేటువంటి విషయాలు కూడా అధికారులు కృషి చేస్తారు. ఎందుకంటే థర్డ్ డిగ్రీ అనేటువంటిది చేపట్టకూడదని కోర్టు నిర్దేశించినటువంటి నేపథ్యంలో ప్రశ్నల ద్వారా సమాచారాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతనికి ఇచ్చేటువంటి ఆహారానికి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయి భద్రతలు తీసుకుంటున్నారు. ఒక అధికారిని కూడా ప్రత్యేక నియమించి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్న తర్వాత ఆహారాన్ని కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ నాగేంద్ర ప్రసాద్.